హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక ప్రసిద్ధమైన మరియు పవర్ఫుల్ అయిన పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఈ పుణ్యక్షేత్రాన్ని పీనుగుల మల్లన్న స్వామి దేవాలయం అని పిలుచుకోవటం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 200 మీటర్ల డిస్టెన్స్లో రోడ్డు మీద మనకి ఈ దేవాలయం అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ దేవాలయానికి పీనుగుల మల్లన్న అనే పేరెందుకు వచ్చింది? ఈ దేవాలయం చరిత్ర ఏంటి? ఈ దేవాలయంలో ఉన్న దేవతామూర్తుల గురించి, వాళ్ళ విశిష్టత గురించి మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. మీరు ఇప్పుడు చూస్తుంది దేవాలయం లోపలి భాగం. ఇది చాలా చిన్న గుడి. 2 గదులుగా ఈ గుడి కట్టడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంది దేవాలయంలోని మొదటి భాగాన్ని. ముందుగా మనం గణపతిని దర్శించుకొని తర్వాత ఆ శివుడిని దర్శించుకున్న తర్వాత మనం మల్లన్న స్వామిని, అమ్మవారిని దర్శించుకుందాం. స్వామివారి ఎదురుగానే మనకి నంది మహానుభావుడు కనిపిస్తాడు. తర్వాత అంతరాలయంలోకి వెళ్ళి మనం మల్లన్న స్వామితో పాటుగా మిగిలిన దేవతామూర్తులను కూడా మనం దర్శించుకుందాం. మల్లన్న స్వామి కంటే ముందు మనకి దుర్గా అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ దుర్గా అమ్మవారి తర్వాతే మనకి గర్భాలయంలో మల్లన్న స్వామివారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆలయంలో మల్లన్న స్వామితో పాటుగా తన అక్కైన మహంకాళి అమ్మవారు కూడా స్వయంభూగా స్వామివారితో పాటు కలిసి వెలవటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ 2 మూర్తులు కూడా స్వయంభూ మూర్తులు. 200 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చిన కలరా వ్యాధిని తగ్గించడానికి అక్కా తమ్ముళ్ళు స్వయంభూగా వెలిసి ఇక్కడ గుడి కట్టించుకొని ప్రజలను సమస్యల నుంచి బయటపడేయటం జరిగింది. వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయటం జరిగింది. వాళ్ళకున్న అన్ని విపత్తులను తొలగించడం జరిగింది. అసలు ఈ దేవాలయాన్ని చరిత్రను మనం పరిశీలిస్తే 200 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా కూడా కుమ్మరివాడగా ఉండేది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నంత జనసంచారం ఉండేది కాదు. తక్కువ మంది జనమే ఇక్కడ నివసించేవాళ్ళు. అయితే ఈ ప్రాంతవాసులందరూ కూడా కుండలు తయారు చేసుకుంటా జీవనం సాగించేవాళ్ళు. అకస్మాత్తుగా 200 సంవత్సరాల క్రితం కలరా వ్యాధి రావటం వల్ల వేలాది లక్షలాది మంది ప్రజలు చనిపోవటం జరిగింది. మన హైదరాబాదులో వచ్చిన విపత్తుల్లో ఈ కలరా వ్యాధి విపత్తు కూడా ఘోరమైనది. ఈ వ్యాధి బారిన పడి ప్రజలు వేల మంది చనిపోవటం, వేల మంది రోగం బారిన పడి దానివల్ల అంటువ్యాధులు ప్రబలి ఇబ్బంది పడటం అనేది జరిగింది కొంతకాలం క్రితం. అలాంటి సందర్భంలో ఈ శవాలను దహనం చేయటానికి కట్టెలు లేక అలానే ఆ డెడ్ బాడీస్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ పీనుగుల మల్లన్న ఉన్న స్థలంలోనే వదిలివేసి వెళ్ళేవారు. ఎందుకంటే దహన సంస్కారాలు చేయడానికి కట్టలేకపోవటం ఒక కారణమైతే, రెండవ కారణం ఏంటంటే ఆ కలర తమకేడ అంటుకుంటుందేమో అన్న భయంతో ప్రజలు తమ కుటుంబ సభ్యులు కానీ తమ పొరుగు వాళ్ళు కానీ ఎవరు చనిపోయినా సరే ఆ శవాల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. ఆ శవాలను రాబందులు, కుక్కలు, నక్కలు పీక్కొని తినటం జరిగింది. ఇలాంటి భయభ్రాంత పరిస్థితులు ఈ ప్రదేశంలో నెలకొన్న సందర్భంలో ఇంత భయానకంగా సంఘటనలను ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమయంలో ఇదే ప్రాంతంలో కుండలు తయారు చేసుకున్న ఒక వ్యక్తికి మల్లన్న స్వామి స్వయంభూగా కలలో కనపడి తను ఈ ప్రదేశంలో స్వయంభూగా వెలుస్తానని, తనతో పాటు తన అక్కైన మహంకాళి మాత కూడా ఇక్కడ వెలుస్తుందని, మేమిద్దరం ఇక్కడ వెలిసి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కలరా వ్యాధి లాంటి నానా రకాల సమస్యల నుంచి మిమ్మల్ని అందరినీ బయటేసి మీకు జీవితాల్లో సుఖశాంతులు విరసిల్లేలా చేస్తామని మల్లన్న స్వామి చెప్పడం జరిగింది. తనకొచ్చిన ఈ కలను తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ వ్యక్తి చెప్పటం జరిగింది. అయితే ఆ వ్యక్తి మాటను గౌరవించి అందరూ కూడా తమకు చేతనైనంతలో ఒక చిన్న గోడారం ఏర్పాటు చేసి ఇక్కడ స్వయంభూగా వెలిసిన మల్లన్న స్వామి తన అక్కైన మహంకాళి మాతను పెట్టి దీపం పెట్టి పూజించడం సాగించారు. తదనంతర కాలంలోనే కలరా వ్యాధి తగ్గిపోయింది. రోగాలన్నీ తగ్గిపోయి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెలసిల్లాయి. తనతో చాలా సంతోషపడిన ప్రజలందరూ కూడా
ఒక చిన్న దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మల్లన్న స్వామిని ప్రతిరోజు దర్శించుకుంటూ కొలుచుకుంటూ తమ ఆరాధ్య దైవంగా స్వామివారిని ఆరాధించడం జరిగింది. ఈ దేవాలయంలో మల్లన్న స్వామి తన ఇద్దరు భార్యలతో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది ప్రతిష్ఠ చేసిన మూర్తులు. ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజ మేడాలమ్మ అమ్మవార్లతో పాటు మల్లన్న స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. తన అక్కైన మహంకాళి అమ్మవారితో స్వయంభూగా వెలవటం జరిగింది. అయితే పూర్వం రోజుల్లో ఈ గుడి ఎదురుగా మనకి ఒక చిన్న రోడ్డు ఉండేది. అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగి మనుషులు ఎక్కువగా చనిపోతూ ఉండేవాళ్ళు. అయితే ఈ గుడి కట్టిన తర్వాత అక్కడున్న యాక్సిడెంట్లన్నీ తగ్గిపోవటం జరిగింది. ఇక్కడ శవాల మధ్య స్వయంభూగా వెలిశాడు కాబట్టి పీనుగుల మల్లన్నని భక్తులు ఈ స్వామివారిని పిలుచుకోవటం జరిగింది. అయితే తదనంతర కాలంలో ఈ దేవాలయాన్ని కట్టించిన వ్యక్తి, కుటుంబం, ఈ చుట్టుపక్కలున్న ప్రజలందరూ కూడా పీనుగుల మల్లన్న అని వినటానికి చాలామంది జనం భయపడుతున్నారనే ఉద్దేశంతో మల్లన్న స్వామి అనే పేరుతోనే స్వామివారి దేవాలయం ఉండాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరి కలలో భగవంతుడైన మల్లన్న స్వామి దర్శనమిచ్చి తాను శివాంశ సంభూతుడనని, శివుడిలాగే శ్మశానాల్లో కొలువుతీరి ఉంటానని, తనకి పీనుగుల మల్లన్న అనే పేరే ఉండాలని, ఆ పేరు మార్చే ప్రయత్నం మీరు చేయొద్దని స్వామివారు చెప్పడం చేత భక్తులందరూ కూడా స్వామివారి ఆజ్ఞను అనుసరించే పీనుగుల మల్లన్న అనే దేవాలయం పేరుని ఇప్పటికీ కూడా కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఈ మల్లన్న స్వామి భైరవ అంశ మరియు సూర్య అంశతో జన్మించడం జరిగింది. అందుకోసమే ఈ స్వామివారిని ఆదివారం ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది. యాదవ సోదరులు, 2 జంట నగరాల్లో ఉన్న యాదవ సోదరులు ఎక్కువగా ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కొమరవెల్లి మల్లన్న స్వామివారిని ఎవరైతే దర్శించుకోలేరో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే ఆ స్వామిని దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందంట. అంతేకాకుండా ఈ స్వామివారిని ఎక్కువగా సంతాన సమస్యతో బాధపడే వాళ్ళు దర్శించుకోవటం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకున్న వెంటనే వాళ్ళకి సంతానం కూడా అందుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడతారో వాళ్ళు ఈ స్వామివారిని దర్శించుకొని ఈ స్వామివారి ప్రసాదంగా ఇచ్చే పసుపుని నుదుటిన ధరించి కొంత భాగాన్ని నీళ్ళల్లో కలుపుకొని తాగటం వలన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడుతూ ఉంటారంట. ఈ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా చేయటం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఇలాంటి విశేషమైన టెంపుల్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనొచ్చి దాన్ని యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతుంది. దానివల్ల ఆ దేవాలయం యొక్క మహిమ ప్రజలందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.